నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 15 తారీఖున జ్యేష్ఠ అమావాస్య ప్లస్ సోమవారం ప్లస్ అమావాస్య కూడా వస్తుంది. మళ్ళీ ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మంచి జరుగుతుంది? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా తల్లి, ఇది సంక్రమణం, సూర్య సంక్రమణం. సూర్యుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి సంక్రమించేటటువంటి సమయం. అంటే ఆయన సంక్రమణం జరిగి రాశిలో సంచరిస్తూ ఉంటారు. అంటే సూర్యుడు మారినప్పుడల్లా చాలామంది విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఓకే. అట్లాగే ఈ సంక్రమణం జరగటం వలన కొంతమంది పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారు. కొంతమంది బ్రాహ్మణులకి విశేషంగా భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంటికి పిలిచి వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని అన్నసంతర్పణ చేసుకుంటారు. కొంతమంది బయట అన్నదానం చేస్తారు. చనిపోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళ పేర్లు తలుచుకొని వాళ్ళ కుటుంబంలో వంశము వృద్ధి జరుగుతుంది అని సంక్రమణం చాలా విశిష్టమైనటువంటిది. ఒక ఇంట్లోంచి ఆయన ఇంకో ఇంట్లోకి మారినప్పుడు ఎంతో ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మనకి ఎండాకాలం, వర్షాకాలం ఎట్లా వస్తాయి అనుకున్నారు? ఈయన మారినప్పుడే వస్తాయి. అందుకనే సూర్యుడు మారినప్పుడల్లా ఇలా శుభ సంకేతాలు చేస్తూ ఉంటారు. దాంట్లో అది కాక అమావాస్య రోజు రావటం ఇంకా విశేషం. మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య సోమవారం, సోమ అమావాస్య అంటారు. అంటే సోమవారానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మనసుకి ప్రతీక. అమావాస్యకి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు. మరి అమావాస్య సోమవారం రావటము, మరి ఇది కొంత మానసిక సమస్యలకి గురి అయ్యేటటువంటి పరిస్థితి. అసలు అమావాస్య అంటేనే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున కొంతమంది జన్మిస్తూ ఉంటారు, చూసారా? ఆ జన్మించిన వాళ్ళకి అమావాస్య రోజున చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ రోజున చాలామంది మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కొంతమంది చంద్రుడు సోమవారం వచ్చింది కాబట్టి తొందరగా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ రోజున అసలు ఏ పని చేయకుండా సాధ్యమైనంత వరకు ఏది అవసరమో దాన్ని చేసుకోవడం విశేషం. ఉదయం పూట ఈ రోజుల్లో మరి అమావాస్య దోషం తగలకుండా ఉండాలంటే చాలా వరకు కొంతమంది, సరే అందరికీ తల్లిదండ్రులు కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ రోజున శివాలయంలో చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పి, వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని దోషాలు పోవాలని ఈశ్వరుడికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయించడం వలన విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. యోగం అంటే ధనయోగమే కాదమ్మా, ధనము, వాహనము, గృహము, ముందు సభ్యులందరితో కూడా తగువులు లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి యోగం కలుగుతుంది. ముఖ్యంగా శనిపరమైనటువంటి బాధలు పడే వాళ్ళు ఉంటారు. ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు జరుగుతుంటాయి. అంతకుముందే 2 రోజుల ముందే ఈ దోష పరిహారార్థం శనితే వస్తుంది కదా, వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజున తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా విశేషమైనటువంటి యోగం అమ్మ. మరి ఈ సోమవారానికి అధిపతి చంద్రుడు స్త్రీ గ్రహం. అమావాస్య రోజున విశేషముగా ఎన్నో హోమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంక్రమణం యొక్క సూర్యుడి యొక్క విశిష్టత, ఈయన మిథున రాశిలో ఉండటం, చంద్రుడు వ్యాపార గ్రహం, బుధుడు వ్యాపార గ్రహం. బుధుడు సొంత రాశిలో ఉన్నప్పుడు ఈ రవిచంద్రుడు అక్కడ ఉండటం వలన వ్యాపారస్తులకి విశేషమైన యోగం కలగాలి అనుకుంటే ఈ అమావాస్య రోజున ఎక్కడో అక్కడ హోమాలు చేయించుకోవడం విశేషం. వ్యాపార హోమాలు. ఎందుకంటే అమ్మ, సోమవారము మానసిక దోషాలు పోవాలన్నా, అమావాస్య దోషాలు పోవాలన్నా, కొన్ని కార్యాలు అనుకున్నవి ముందుకు జరక్క ఆగిపోతున్నా, ముఖ్యంగా వివాహపరమైనటువంటి యోగాలు అవి తప్పిపోతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, అట్లాగే మానసికమైనటువంటి విపర్యకరమైనటువంటి దోషాలు అనుభవించేవాళ్ళు, విద్యలో అనుకున్న విద్యని రాణింపు లేకుండా విద్యలో వెనకబడిపోయి విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు అవకాశం కోసం వెళ్తారు, ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక అలజడి లేకుండా ధైర్యంతో వాళ్ళు అవతల వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలన్నా ఇలాంటి అమావాస్య రోజున ఏదైనా హోమ ప్రక్రియలో పాల్గొనడం విశేషం. కాబట్టి మరి ముఖ్యంగా ఈ విధంగా వాళ్ళు ఆచరిస్తూ పితృతర్పణాలు అవి చేసుకుంటూ అమావాస్య రోజున తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, కుటుంబం కోసం అందరూ ఉండి చక్కగా ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా సోమ అమావాస్య ఫలితం రెట్టింపు వస్తుందని చెప్పి శాస్త్రం చెబుతోంది. ప్రత్యేకించి నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో
ప్రతి అమావాస్యకి నేను ఏదో ఒక హోమం చేస్తూ ఉంటాను విశేషంగా, నవగ్రహ నక్షత్ర దోషాలు పోవటానికి, అట్లాగే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళటానికి. ఈసారి చండీ హోమం పెట్టుకున్నానమ్మా, విశేషంగా చండీ హోమం. సోమవారం వచ్చింది కదా, దానివల్ల. అట్లాగే సూర్య సంక్రమణం కూడా వ్యాపారస్తుల్లో వ్యాపారులకు యోగాలు కలగటానికి, కొంతమంది రాజకీయ నాయకులు ఎదగలేక డబ్బులన్నీ కోల్పోయి అవి అమ్మి ఇవి అమ్మి పూర్తిగా వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఎదుగుదల లేక ఉన్నటువంటి వాళ్ళు, సినిమా పరిశ్రమలో ఒక స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, లైట్ బాయ్ దగ్గర నుంచి సినిమా యాక్టర్స్ వరకు కూడా, ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళు సినిమా రంగంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి హోమాల్లో వాళ్ళు చేయించుకోవడం ద్వారా వాళ్ళల్లో దైవ శక్తి పెరుగుతుందమ్మ. శక్తి పెరిగి అవతల వాళ్ళు చెడుగా ఆలోచించినా, చెడుగా ప్రవర్తించినా ఎదిరించే శక్తి వీళ్ళకు లభిస్తుంది. అవకాశాలు చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళనే కాదమ్మా, వ్యాపారంలో ముఖ్యంగా సర్వజన ఆకర్షణ కలుగుతుంది. అట్లాగే అమావాస్య రోజున వీళ్ళు గుమ్మడికాయ కొట్టుకోవాలి వ్యాపారస్తులు. రేపు అమావాస్య రోజున కంపల్సరీ గుమ్మడికాయ కొట్టాలి, నిమ్మకాయలు దిష్టి తీసి వేసుకోవాలి, విష్ణు సహస్రనామం పెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఎవరైనా సరే హోమ ప్రక్రియ ద్వారా, ఎందుకంటే అమ్మ విడిగా చండీ హోమాలు చేయాలంటే చాలా విపరీతమైన ఖర్చు అవుతుంది. దాంతోపాటుగా నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, మృత్యుంజయ హోమము, ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి మృత్యుంజయ హోమం కూడా ఆ రోజున చేస్తాను నేను. కాబట్టి ఈ విధంగా విశేషముగా మామూలు కట్టెలే కాకుండా అమ్మ ఈ గ్రహాలకు సంబంధించినటువంటి సమిధలు ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఆ రోజున సోమ అమావాస్య అయింది, చంద్రుడికి సంబంధించినటువంటి మోదుగి సమిధలు, అమావాస్యకి శని ప్రతీక కాబట్టి జమ్మి సమిధలు, ఇవి వాడుతూ గురు శుక్రులు ప్లస్ రవికి సంబంధించినటువంటి అర్క సమిధలు, అంటే తెల్లజిల్లేడు సమిధలు, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని వాటితోనే హోమం చేస్తానమ్మా. మరి ఆ భస్మము, ఆ నవగ్రహ సమిధలతో చేసిన భస్మము, మరి చండీ హోమం అంటే 13 అధ్యాయాలు ఉంటాయి కదా, 13 అధ్యాయాలలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి అమ్మవారికి 1 అధ్యాయము, మహాలక్ష్మి అమ్మవారికి 4 అధ్యాయాలు, మహాసరస్వతి అమ్మవారికి 9. మరి ఈ 8 అధ్యాయాలు, ఈ మొత్తం 13 అధ్యాయాలు అమ్మవారికి సంబంధించినటువంటి ద్రవ్యాలు, విశేషమైనటువంటి ఫ్రూట్స్ ఉంటాయి, అంటే కూరగాయలు, ఫ్రూట్స్, వాటితో చేస్తారు. ఆవిడికి సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యాలు అవేంటి, శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, కొంతమంది పరమంత్ర పరయంత్ర బాధలు. కొంతమంది అనుకుంటారు మాకు చేతబడి చేశారు, వ్యాపారంలో వృద్ధి లేకుండా కుటుంబంలో సమస్యలు సృష్టిస్తున్నారండి, భార్యాభర్తలం బాగున్నాము, మా మధ్య ఎవరో ఏదో చేసి తంత్రప్రయోగం చేసి మమ్మల్ని విడదీయడానికి చూస్తున్నారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడే వాళ్ళకి ఈ అమ్మవారే వారికి సరైనటువంటి రక్షగా ఉంటుంది. ఎవరైతే చేశారని భావించారో వారికి అమ్మవారు జ్ఞానోదయాన్ని చేస్తుంది, శిక్షిస్తుంది, ఏదో రకంగా శిక్షించి వీరికి శుభాన్ని కలుగుతుంది. కాబట్టి ఇట్లా ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు ఇలాంటి రోజున, అంటే మనం అనుకున్నట్టుగా జూన్ 15వ తారీఖున ఈ హైదరాబాద్లో నా యొక్క క్షేత్రం జ్ఞానసిద్ధి క్షేత్రంలో నేను చేసేటటువంటి ఈ హోమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. దానికి సంబంధించినటువంటి రక్షని నేను మీకు పంపించే ప్రయత్నాన్ని 100% చేస్తాను. భస్మాన్ని అది ఎవరైతే నిత్యము ధరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటుగా మనోసిద్ధి కలుగుతుంది. ఏదనుకుంటే అది శీఘ్రంగా జరుగుతుంది. సోమవారం అమావాస్య రోజు చేసే పని వలన వారికి ఉన్నటువంటి నఖ శిఖ పర్యంతం, అరికాల నుంచి అంటే గోర్ల దగ్గర నుంచి శిఖం వరకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా దీర్ఘకాలిక అనారోగ్యాలు అమ్మవారి నిదానంగా తీసేటటువంటి శక్తి ఈ భస్మానికి ఉంటుంది. నవగ్రహ అనుగ్రహము, నక్షత్ర అనుకూలత కూడా వీరికి కలుగుతుందమ్మ. తప్పకుండా గురువుగారు. చూసారు కదా, గురువుగారు చేసే హోమంలో ఎవరైనా పాల్గొనాలి. అమావాస్య రోజు ఎవరైతే తప్పు జరిగింది, ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని భావిస్తున్నారో, ఎవరికైతే మానసికంగా బాలేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువుగారి ద్వారా మాట్లాడి పూజలు, హోమాలు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.